బొమ్మ బ్లాక్ బస్టర్ మామూలు కాదు, బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ ఇచ్చాడు. ఈ సినిమా పేరు చెప్పుకుని ప్రభాస్ ఫ్యాన్స్ 4 ఏళ్ల వరకు అసలు ఎలా అంటే సలార్ పేరు చెప్పుకుని తిరుగుతాం మేము 4 ఏళ్ల వరకు. పార్ట్ 2 కూడా ఇచ్చి పడేస్తాడని మాకు ప్రశాంత్ నీల్ మీద చాలా చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ చూసాక హైప్ సీన్స్ చూసి ప్రభాస్ అదే సీన్స్ ఇస్తాం అనుకున్నా, దానికన్నా దాని అమ్మ ఒకటి సీన్స్ ఇచ్చాడు. చెప్తున్నా అసలు ప్రభాస్ ని ఈ లుక్స్ లో చూస్తామని, ఇంత వింటేజ్ ప్రభాస్ ని చూసాం మేము మాత్రం సినిమాలో. మైండ్ బ్లాక్ సినిమా మాత్రం అసలు ఎంత మెంటల్ వచ్చిందంటే మధ్యలో సూపర్ ఉంది చెప్తున్నా, మామూలుగా లేదు సినిమా. అందరూ చూడాలి, చూసినా కానీ మొత్తం అన్ని షోస్ చూసినా ప్రాబ్లం లేదు. ప్రభాస్ అన్న కల్ట్ చూపించాం మేము మాత్రం. అసలు మేము ఎంత బాగుందంటే సినిమా, సాంగ్స్ కూడా, బీజిఎం అయితే అసలు వెనకాల ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే బీజిఎం మైండ్ బ్లోయింగ్. నిజం చెప్తున్నా, ఒక్క 4 ఇయర్స్ వరకు మేము చాలా చెప్పు తిరుగుతాం. ఛత్రపతి చూసారు కదన్నా, ఛత్రపతి, బాహుబలి, సాహో యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, అంతకు మించి ఉంటాయి ప్రభాస్. బాహుబలి పార్ట్ 2 గురించి ఎంత వెయిట్ చేశారో చాలా పార్ట్ 2 కి అంతకు మించి వెయిట్ చేస్తారు. కేజీఎఫ్ కాదు కదా అసలు ఏది మిగిలింది ఇండియన్ ఇండస్ట్రీలో, అంత మించి ఉంటుంది అన్న సినిమా. పార్ట్ 2 కాదు, ఇద్దరి మధ్య క్లాష్ ఎలా జరిగింది అనేది పార్ట్ 2 లో జరుగుతుంది. ఇద్దరి మధ్య అదే ఇద్దరు ఎనిమిస్ ఎలా అవుతారని చెప్పేసి పార్ట్ 2 లో తెలుస్తుంది మనకి. మెయిన్ రోల్ వచ్చేసి శృతి హాసన్ లాస్ట్ లో తెలుస్తుంది మనకి అందరి గురించి. ప్రతి రోల్ గురించి బాగా చెప్పారు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే వాళ్ళు కుర్చీలో కూర్చోమన్నా నువ్వు. మెయిన్ రోల్ అన్న పృథ్వీ గారిది బెస్ట్ సీన్స్ ఇచ్చారు. ప్రభాస్ తో ఈక్వల్ గా ఉన్నాయి పృథ్వీరాజ్ ది. ఆయన బాగా చేశారు యాక్టింగ్. సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ గురించి ఉంటది. ఇద్దరు ఎలా కలిసి ఉంటారు ఫ్రెండ్షిప్ లో, అట్లా అలా సినిమా. బాహుబలి డైలాగ్స్ ఉంటాయి, కేజీఎఫ్ డైలాగ్స్ ఉంటాయి, అంతకు మించి ఉంటాయి అన్న డైలాగ్స్. కేజీఎఫ్ పరంగా చాలా దారుణంగా ఉన్నాయి అన్న. కేజీఎఫ్ కన్నా అంతకు మించి ఉన్నాయి ఎలివేషన్స్. ఫైట్స్ అంటే పార్ట్ 2 అంతా ఫైట్స్ అన్న. పార్ట్ 2 అంతా ఇంకా యాక్షన్. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం సైలెంట్ గా వస్తుంది, అలా రేజ్ అవుతూనే ఉంటుంది సినిమా, ఎక్కడ తగ్గేది ఉండదు అసలు. మీరు కొంచెం లవ్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ అట్లాంటివి అనుకుంటున్నారు కదా, అట్లాంటివి ఏముండవు సినిమాలో, అంతకు మించి ఉంటుంది సినిమా. అంటే సినిమా మనకి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు కదా, శృతి హాసన్ మెయిన్ రోల్ నార్మల్ గా చూపించారు. మెయిన్ అసలు శృతి హాసనే, అదంతా పార్ట్ 2 లో చూపిస్తారు మనకి. ప్రభాస్ సూపర్, వేరే లెవెల్, సూపర్ పక్కా 200 crores సూపర్, వేరే లెవెల్ ఉన్నాయి అసలు. ప్రభాస్ అయితే క్లైమాక్స్ హైలైట్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ సూపర్, బ్లాక్ బస్టర్. రాజు కే రాజు, ప్రభాస్ రాజు అంతే. మూవీ యూజ్ తెలుసుకోవాలంటే సూపర్. రీచ్ అవ్వడం కాదు, ఎక్కువ చేశాడు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు. చాలా బాగుంది. మొత్తం ప్రభాస్ ఉన్నాడు, మొత్తం ఉన్నాడు అంకుల్, సినిమా మొత్తం ఉన్నాడు. హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ మించిపోయింది. అదే ఇదే అన్న కంపేర్ చేస్తాం. ఏం లేదు, ప్రశాంత్ నీళ్ళు బస్ తీసుకుని రాశాడు స్టోరీ. ఎలా తెంగాడంటే అసలు ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ ని ఇంత లెవెల్లో చూపెట్టింది.
మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఒక్క డైలాగ్ కత్తికి పొదునెంత అవసరమో మా ప్రభాస్ అన్నకి రక్తం మరుగంత అవసరం అన్న ఈ సినిమాలో మళ్ళీ వచ్చి చూపించిన. బాహుబలి పార్ట్ 2 ఎంత వెయిట్ చేస్తారో సలార్ పార్ట్ 2 అంత మించి వెయిట్ చేస్తారు. మాటలు రావు ఇంకా. పార్ట్ 2 కి ఎంత సస్పెన్స్ ఉందంటే చెప్తున్నా, మళ్ళా ఆ పార్ట్ 2 కోసం మనం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. సలార్ పార్ట్ 2 కోసం బాహుబలి కన్నా బాహుబలి పార్ట్ 2 కి ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపడని, ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. మూవీ సూపర్ డూపర్ హిట్. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ యూ విల్ గెట్. స్వీట్ కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి, అన్నం కావాలి, ఎలా కావాలో మొత్తం అన్ని. దాని తర్వాత స్వీట్ ఉంటుంది చూసారా, మొత్తం ఫుల్ మీల్స్. అండ్ బాహుబలి 2 1 లో కట్టప్ప ఎందుకు చంపాడు అని ఎలాగో ఇది కూడా అలాగే, వీళ్ళంతా అలా ఎనిమీస్ అయిపోయారు అనే పార్ట్ 2. ఇప్పుడు నిజంగా దాని గురించి వెయిట్ చేయాలి అంటే అది యష్, ఇది ప్రభాస్. ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడు నేను చూడు. ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు. ప్రభాస్ కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు. ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపేశాడు అన్న. నిజంగా చెప్పాలి చింపేశాడు. క్లియర్ 100% సినిమా బ్లాక్ బాస్టర్. ఫ్యాన్స్ అయితే మీరు పండుగ చేసుకోండి. డుంకీ లేదు, డాంకీ లేదు, పక్క తీసి పారదాలండి. ఏదన్నా ప్రశాంత్ గురించి తెలిసిందే, నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది. 100% ఫుల్ మీల్స్ అందుకే అన్నాను. బాగుంది యాక్షన్ ఎంత మొత్తం బాగుంది. సూపర్. ప్రభాస్ ఎలివేషన్ చాలా బాగుంది. సినిమా ఏం బాగాలేదు, ఎంత బాగుందో ఎంత పెట్టాడు. ఏం బాగాలేదు. చాలా బాగుంది. కేజీఎఫ్ కాలేదు పనే చేయ. కేజీఎఫ్ కాలేదు డబల్ ట్రిపుల్ సీట్ల మీద ఎవరు కూర్చోరు అసలు. రీచ్ కాదన్న అసలు. మాకు చాలా అనిపించింది అన్న. ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి బ్లాక్ బస్టర్ వచ్చింది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. చాలా మాకు అది ఫైట్స్ కాదు. లాస్ట్ ఫైన్ ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. అట్లా ఉంది అన్న. పార్ట్ 1 బ్లాక్ బస్టర్, పార్ట్ 2 అంటే ఏం అర్థం ఊహించలేమన్న. సినిమా బాగుందన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా ఫైట్స్ అన్న, ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ ఫైట్స్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ కానీ చాలా బాగుంది సినిమా. ఫైట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ అన్న. మించాం ఖచ్చితంగా. లేదు లైన్ అన్నారు కానీ నాకేం అనిపించలేదు అలా. బాగుంది. చాలా బాగుంది. సూపర్ హిట్. చెప్పు అన్నా కానీ మన ప్రభాస్ దిక్కే అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించి వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేదా దీనికి డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే సిటీలో కూర్చొని మొత్తం ఎంజాయ్ చేస్తారు. సిటీలో అసలు కూర్చోరు అసలు మొత్తం ఫుల్ ఎంజాయ్. అలా సెకండ్ కి బూత్ బాంబ్స్ వస్తున్నాయి చూస్తుంటే. సెకండ్ కి బూత్ బాంబ్స్ ఇట్లా తేలుతున్నాయి. మొత్తం చలి గాలి వేడి తొంట్లో వస్తుంది. మస్తుందన్న మూవీ. ప్రభాస్ అయితే తోపు తీసే సినిమా తీసిన బాడీ ప్రభాస్ తోపుందన్న. బాగుందన్న, సూపర్ ఉందన్న. సెకండ్ అంతే కేజీఎఫ్ తీరే ఉందన్న. ఒక సైడ్ నుంచి కేజీఎఫ్, ఒక సైడ్ నుంచి సలార్, రెండు ఒకటే అన్న. దేనికి తక్కువ లేదన్న. అది సినిమా. సినిమా చూస్తుంటే బూత్ బాంబ్స్ వస్తున్నాయి. ఎవరు లెవెల్ వాళ్ళే అన్న దీంట్లో. ఈ సినిమాలో అయితే సలార్ లా
మన ప్రభాస్ ఎట్లనో కేజీఎఫ్ గా చేసట్టే. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు మన ప్రశాంత్ నీలే. ఎట్లా ఉండాలో అన్నకి తెలుసు, అన్న అట్లనే తీసిండు. ఇట్టు కొడుతున్నాం ఈ సినిమాతోని. మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం. కల్కి నెక్స్ట్ స్పిరిట్ గా ఇవన్నీ మనవే. చెప్పండి బ్రో, మూవీకి ఎంతమంది అడుగుతారు బ్రో? మూవీ అనే తప్పు లేదు బ్రో, ఒక్కసారి కాదు 10 సార్లైనా చూడొచ్చు. ప్రభాస్ 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 అంతే, మూవీలో ఏ తప్పు లేదు. ఫ్లాప్ అన్నోని మన ఇంటికి వెళ్ళి కొడతాం. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ బ్రో. బాహుబలి ఎట్లనో దానికి అమ్మ మొగుడు ప్రభాస్. రాజులకే రాజు, రాజులకే రాజు, అంతే బ్రో. కాదు వాళ్ళు అయిపోయినాయి, వాళ్ళు అయిపోయినాయి. ఎక్కడ చెప్పావు మాకు? వాళ్ళు అయిపోయినాయి.